నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి తన దాతృత్వాన్ని, మానవత దృక్పథాన్ని చాటుకున్నారు. ఒక సామాన్య టైలర్ కుమార్తె పీజీ వైద్య విద్య చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డురావడంతో ఆమెకు బ్యాంకు రుణం ఇప్పించేందుకు ఏకంగా తన సొంత ఇంటినే తాకట్టు పెట్టి పెద్ద మనసు చాటుకున్నారు. రాజకీయాల్లోనే కాకుండా సామాజిక సేవల్లోనూ తనకు సాటి లేరని ఆయన మరోసారి నిరూపించారు. వివరాలకు వెళ్తే, సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన కుమార్తె మమత కష్టపడి చదివి ఇప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. తాజాగా పీజీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మహబూబ్నగర్లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్థమాలజీ సీటు దక్కించుకుంది. అయితే కన్వీనర్ కోటాలో సీటు వచ్చినప్పటికీ ఏటా 7.5 లక్షల చొప్పున 3 ఏళ్ల పాటు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 18వ తేదీలోగా ఫీజు కట్టకపోతే సీటు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోలేక అటు బ్యాంకులు ఆస్తులు ఉంటేనే లోన్ ఇస్తామని తెగేసి చెప్పడంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. గతంలో తన కుమార్తెల చదువుకు అండగా నిలిచిన హరీష్ రావుని మమతా తండ్రి ఆశ్రయించారు. విషయం తెలియగానే హరీష్ రావు చెల్లించిపోయారు. సమయం తక్కువగా ఉండటంతో ఏమాత్రం ఆలోచించకుండా సిద్దిపేటలోని తన సొంత నివాసాన్ని యూనియన్ బ్యాంక్లో మార్టిగేజ్ చేసి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. అంతేకాకుండా హాస్టల్ ఫీజు కోసం అప్పు చేయవద్దని చెబుతూ తన సొంత నిధులతో ₹1,00,000 అందచేసి ఆ అమ్మాయిని పీజీలో చేర్పించారు. హరీష్ రావు తన ఇంటిని తాకట్టు పెట్టడం ఇది మొదటిసారి కాదు. గతంలో సిద్దిపేటలోని ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఇలాగే తన ఇంటిని మార్టిగేజ్ చేసి ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటుకు అండగా నిలిచారు. తద్వారా వందలాది ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగు నింపారు. నేడు ఒక పేద విద్యార్థిని డాక్టర్ కావాలనే కలను నిజం చేయడానికి ఆయన చేసిన ఈ పనిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆపదలో ఉన్నారంటే ఆగమేఘాల మీద స్పందించే ఆపన్నహస్తం హరీష్ రావు అని స్థానికులు కొనియాడుతున్నారు. జై హింద్.